ఛానలుకి స్వాగతం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారి యొక్క పూర్తి జాతకం బయటపడింది. జరగబోయే భవిష్యత్తు నుండి ఈ రాశి స్త్రీలు కాని పురుషులు కాని ఎవరూ తప్పించుకోలేరు. వీడియో చూడకపోతే మీరే నష్టపోతారు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్తులో వారి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల పరిస్థితులు ఉంటాయి, ఎటువంటి మార్పులు అలాగే భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి కీలకమైన మలుపులు వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే హాస్య ప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. మూడీగా ఉండటం అంటే వీరికి అస్సలు నచ్చదు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. వారి యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ బయటికి మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తారు. అలాగే ఇతరులను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి. అయితే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు భవిష్యత్తు గురించి తన దివ్య జ్ఞానంతో దర్శించి అనేక విషయాలు తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచారు. దాన్ని మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం అని చెబుతూ ఉంటాం. సామాజిక వ్యవస్థ గురించి, కుటుంబ వ్యవస్థ గురించి, సమాజంలో వచ్చే మార్పుల గురించి, అలాగే ప్రకృతి వైపరీత్యాల గురించి, ప్రజల జీవన విధానం గురించి, ఇలా ప్రతి ఒక్క అంశం గురించి కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసిపెట్టి ఉంచారు. అయితే ఆయన రాసిన కాలజ్ఞానంలోని అనేక విషయాలు ఇదివరకు జరిగాయి, ఇక ముందు కూడా జరగబోతున్నాయి, ప్రస్తుతం కూడా జరుగుతున్నాయి. అందుకే బ్రహ్మంగారి కాలజ్ఞానానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని విశ్వసిస్తారు. అయితే ముఖ్యంగా బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంలో కూడా అనేక రకాల మార్పులు ఉంటాయి. అంటే ప్రతి రాశి వారి యొక్క జీవనాన్ని ఏ విధంగా గడుపుతారు, అంటే వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారి యొక్క పూర్తి జాతకాన్ని మనం పరిశీలిస్తే కనుక యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. కాని కొంతమంది వారి ముందుకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో అద్భుతమైన అవకాశాలను, అద్భుతమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకుంటారు. మరికొంతమంది మాత్రం వారి ముందుకు అవకాశం వచ్చినా కాని ఆ అవకాశాన్ని ఆలోచన లేకుండా చేజేతులా జారవిడుచుకునే పరిస్థితులు ఉంటాయి. అయితే వారు జన్మించిన నక్షత్రాలను బట్టి ఈ విధంగా కొంతమంది అదృష్టాన్ని పొందుకుంటారు, మరికొంతమంది జారవిడుచుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాని వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు మాత్రం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వ్యక్తులకి కూడా ఇది మానసిక ప్రశాంతత లేనటువంటి అంశం. అంటే ఆర్థికంగా మీకు ఎటువంటి సమస్యలు లేవు కానీ ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అంటే నిందలు, ఆరోపణలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీరు మాట్లాడని మాటలు మీరు మాట్లాడినట్లుగా మీ యొక్క బంధువుల్లో ప్రచారం జరగటం, అలాగే మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో ఆ వ్యక్తి వల్ల ఒక పెద్ద సమస్యను ఎదుర్కోవలసి రావటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మీకు మనస్పర్ధలు తలెత్తి కొంతకాలం పాటు మీరు దూరంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే కొంతమంది ఆ యొక్క మనస్పర్ధలను తొలగించుకుని బంధాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. మరికొంతమంది బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది. అంటే మీ యొక్క జాతకం ఈ విధంగా ఉంటుంది. అలాగే భగవంతుణ్ణి ఆరాధించి మీకు అనుకూలంగా మార్చుకోవడం కూడా మీ చేతుల్లో ఉంటుంది. కొన్ని పరిహారాలు, దేవతారాధనలు మీకు మీ యొక్క జాతకంలో సానుకూల మార్పులను తీసుకుని వస్తాయి. అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చిన్న వయసులోనే కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఈ మిథున రాశి వ్యక్తులకి ఉంటాయి. అయితే కొంతమంది ఆ యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. మరికొందరికి మాత్రం దీర్ఘకాలం పాటు అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిన్ననాటి అనారోగ్య సమస్యలు యుక్త వయసు దాటాక తిరగబెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. ఈ యొక్క సమస్య నుండి ఖచ్చితంగా మీరు విడిపించబడతారు. అలాగే ఈ యొక్క మిథున రాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకి
చదువుపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అయితే కొంతమంది విద్యార్థులు మాత్రం చదువును అశ్రద్ధ చేస్తారు. అయితే వారు చిన్న వయసులో చదువును అశ్రద్ధ చేసినప్పటికీ ఖచ్చితంగా ఒకానొక సందర్భంలో అంటే యుక్త వయసుకు వచ్చాక కెరియర్ గురించి వారికి ఆలోచన పెరుగుతుంది. ఖచ్చితంగా వారు కెరియర్ పైన దృష్టి కేంద్రీకరిస్తారు. అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. అంటే చిన్నప్పుడు వారు బాగా చదువుకోలేదు కదా అని జీవితాంతం అదే విధంగా ఉంటారు అనుకోవటం మాత్రం పొరపాటే. ఖచ్చితంగా ఒకానొక సందర్భంలో కనువిప్పు కలుగుతుంది. వారు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. తల్లిదండ్రులు కన్న కలల్ని నిజం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మిథున రాశికి చెందినవారు సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో ఎక్కువగా రాణించే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఏ ఫలితం కూడా మీరు అంత తొందరగా సాధించలేరు. అంటే ఒకేసారి అవకాశాలు మీ ముందుకు రావు. అతి కష్టం మీద మాత్రమే మీరు ఫలితాలను సొంతం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని జీవితంలో కొన్ని సందర్భాల్లో ఎంతగా ఇబ్బంది పెడతాయంటే అసలు మీరు జీవితమే దుర్భరం అనే పరిస్థితిలోకి వస్తారు. ఆర్థిక సమస్యలను అధిగమించే అవకాశాలు ఆ భగవంతుడు మీకిస్తాడు, కానీ కాస్త ఆలస్యం జరుగుతుంది. కాబట్టి ఓపిక, సంయమనం, సహనం అనేది మీకు చాలా అవసరం. 60 ఏళ్ల పైబడిన వ్యక్తులకి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అయితే ఉపశమనం కోసం కొన్ని పరిహారాలు మీకు ఖచ్చితంగా మేలు చేస్తాయి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు. అలాగే చికిత్సకు దూరంగా ఉండటం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు భగవంతుడిపై విశ్వాసం ఉంచి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. భగవంతుడిపై విశ్వాసం ఉంచండి. అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. అలాగే వైద్యుడి దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకోవటం కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జీవితంలో అనుకూల, ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కెరియర్ కి సంబంధించిన అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో అవకాశాలు మీకు 100% సాటిస్ఫాక్షన్ ని అందించకపోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క దశ తిరగటానికి కాస్త సమయం పడుతుంది. కానీ ఖచ్చితంగా మునుపు మీ జీవితానికి, తర్వాత మీ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. విదేశీ వ్యాపార అవకాశాలు, ఉద్యోగ అవకాశాల కోసం మీరు చాలా కష్టపడాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. తోబుట్టువులతో విభేదాలు కూడా మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తాయి. మీ యొక్క తోబుట్టువుల వల్ల మీరు కొన్ని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీరు అశ్రద్ధ చేసిన కారణంగా కొన్ని సమస్యలు విపరీతంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి తల్లిదండ్రుల అనారోగ్య సమస్యల కోసం మీరు అశ్రద్ధ చేయటం అస్సలు మంచిది కాదు. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో అనుకూల, ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అయితే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు వీరికి ఖచ్చితంగా ఒక సందర్భంలో వస్తాయి. అంటే ఒక స్థాయికి వచ్చినాక వీరు వెనక్కి తిరిగి చూసుకుంటే వీరి యొక్క జీవితం అంతకు ముందుకి ఇప్పుడుకి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ లో మార్పు ఉంటుంది. కానీ ఆ యొక్క మార్పు కోసం సహనం మీకు అవసరం. వివాహానంతర జీవితానికి, వివాహానికి ముందు జీవితానికి కూడా చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పటికీ వాటిని మీరు ఖచ్చితంగా పరిష్కరించుకున్నట్లయితే మీ యొక్క జీవితం అద్భుతంగా సాగిపోతుంది. శివారాధన, విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా. చూశారుగా ఫ్రెండ్స్, మిథున రాశి వారికి రాబోయే రోజుల్లో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ప్రకారం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మిథున రాశి వారు వారి భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అప్పుడే మీకు మీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో అంతా కూడా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. మిథున రాశి వారికి ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని, కానీ కొన్ని సమస్యల వల్ల వీరికి ఇబ్బందులు కలుగుతాయని కూడా ఈ వీడియోలో ఉంది. ఆ సమస్యలకి గల పరిహారాలు, అదేవిధంగా వీరి భవిష్యత్తులో ఎవరి వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా వీరికి ఎలా ఉండబోతుందో, విదేశీయానం, గవర్నమెంట్ ఉద్యోగం, పెళ్లి ఇలాంటి వ్యవహారాలు వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతున్నాయో అనేది ఈ వీడియోలో మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ ని క్లిక్ చేయండి. అప్పుడు ఇటువంటి వీడియోలు మీరు ఎప్పుడూ కూడా మిస్ కాకుండా చూసేవచ్చు.